సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకుని రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభించబడును గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారంలో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. అనేకులను నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా నైనా చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. కార్యక్రమంలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 65వ కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. నీకు స్తుతి తగిన ఉన్నది. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది.
ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన పనులలో, ప్రయత్నాలలో మీ కృపాక్షేమాలు ఉంచి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అధికారుల కొరకును, నాయకుల కొరకును ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతి చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ దాసుడు నిలబడి ఉన్నాడు, మరుగుపరచండి నాతోనూ మాతోనూ. యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి తగి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లున్నాయి. అందులో ఒక పేరు ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఎవరైనా ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన అనే పదానికి నిర్వచనము, ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడితే స్నేహం అంటారు. ఇద్దరు సహోదరులు కలిసి మాట్లాడితే యవ్వారము అంటారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. ఒక తండ్రికి ఒక నత్తివాడు ఉన్నాడు అనుకోండి. మనకి డబ్బు అవసరమై ఉంది, కానీ వాని మాటలు నత్తి మాటలు. 10 రూపాయలు ఈయన అంటే ఆ తండ్రి వాని బలహీనత చూడడు, కానీ 10కి బదులు 20 రూపాయలు ఇస్తాడు. కారణమేమి? తన కుమారుడు కనుక. అలాగే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని అర్థం. బైబిల్లో భక్తుల ప్రార్థనలు ఆయన విన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 23 నుండి 32 వరకు చూస్తే, అబ్రహాము తన సోదరుడైన లోతును తప్పించబడాలి అన్న నిమిత్తము లోతు కొరకు 6 మార్లు విజ్ఞాపనము చేశాడు. పైగా దేవునితో బేరం పెట్టుకున్నాడు. ఆ పట్టణములో ఏ 10 మంది ఉన్న ఎడల, 30 మంది ఉన్న ఎడల, 40 మంది ఉన్న ఎడల, 20 మంది ఉన్న ఎడల, పైగా అబ్రహాం అంటున్నాడు, నేను దుమ్మును ధూళిని తెగించి మాట్లాడుచున్నాను అన్నాడు. దేవుడు ఆశ్చర్యకరంగా అబ్రహాము ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతముగా లోతును సొదొమ గొమొర్రా
అగ్ని గంధకముల నుండి దేవుడు తప్పించాడు. అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తే ఆ కుటుంబములోని ఆడువారి యొక్క గర్భములను తెరిచాడు దేవుడు. దేవుడే అబీమెలెకుతో ఏమంటాడంటే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును అనే మాట మనం చూస్తాం. కనుక క్రైస్తవ జీవితము అది అమూల్యమైనది. ఎటుబడితే అటు తిరగడానికి లోకము కాదు. లోకము దాని ఇచ్ఛలతో కొనసాగుతుంది. పందికి బురదంటే ఇష్టము, కానీ గొర్రెను తక్కువ సమయంలో చంపాలి అంటే దాన్ని తీసుకెళ్ళి బురదలో వేస్తే అది చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి బురద గిట్టదు గనక. విశ్వాసీ జీవితంలో కూడా ఈ భ్రష్టమైన లోకములో విశ్వాసి తను ప్రత్యేకించుకొని జీవించాలి. అలాగే తన ఉన్న వాతావరణము ప్రజాక్షేమము కొరకు, దేశక్షేమము కొరకు ప్రార్థించువాడుగా ఉండాలి. తన దేశము కొరకు ప్రార్థన చేయాలి. తన చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. వారికి యేసు ప్రభు ప్రేమను అందించాలి. నలుగురు పోగేసుకొని పనికిరాని మాటలతో పొద్దు పోగొట్టుకోవడం కాదు. సమయము దొరికినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న బలహీనుల కొరకు, రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, సమస్యలతో చింతించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. అనేక సార్లు సహోదరులు అడుగుతూ ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు, ఇన్ని 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తావు, ఏం కథ అని అంటే, నా కొరకు ప్రార్థించేవారు ఉండారండి, వారి సహాయం వలన నేను ఇంత దూరం రాగలుగుతున్నాను అని చెప్పేస్తాను. మరి సేవకుని కొరకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే తెలుసు. పౌలు అనేక మార్లు ఏమడిగాడంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడే అని అడిగాడండి. మనం మాత్రము దీనికేగా నడగం, కానీ తప్పులు పట్టడానికి ముందుంటాం. నువ్వు పెద్ద నోటు ఇస్తే పెద్ద ప్రార్థన చేస్తావు, చిల్లర ఇస్తే చిల్లర ప్రార్థన చేస్తావు. చూసారా? ఎప్పుడైనా కూర్చొని విని తెలుసుకుంటే కదా మన మనసంతా. పసికిర్లో వచ్చిన వానికి కనపడేదంతా పచ్చదనం అన్నట్టుగా చూసారా? కానీ అబ్రహాం అలా కాదు. దేవుడే చెప్తున్నాడు, మేమెందుకు భూలోకానికి వచ్చామంటే, అదిగో అల్లంత దూరంలో ఉందే సొదొమ గొమొర, దాన్ని దహించి వేయటకు వచ్చాం అన్నప్పుడు అబ్రహాము ప్రార్థించాడు, అద్భుతమైన విజయము పొందాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు. యాకోబు అడుగుతున్నాడు కదా, ఆదికాండం 32వ అధ్యాయం.
24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను గెలవకుండుట చూసి. ఒక్క నరుడు తెల్లకు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఈడ ఒక్క మాటే, నీవు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. పట్టుదల. మన ప్రార్థన ఉడుము వలె పట్టుదల ఉండాలి. బల్లి పట్టులాగా ఉండకూడదు. బల్లి గోడ మీద పోతుందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి అట్లానండి టప్పని కింద పడిపోతుంది, ఉత్త శబ్దానికే. కానీ ఉరుము అలా కాదు. రాజులు శత్రు దేశాలను జయించాలంటే వారు ఉరుము తీసుకుని వెళ్ళేవారంట. ఆ కోట పైన తేనె జల్లేవారంట. దాని నడుముకు తాడు కట్టి ఆ కోటపైకి విసురుతూ ఉంటే అది తేనె నాకుతూ ఆ గోడను గట్టిగా పట్టుకున్నట వలన శత్రువులు కోటలో ప్రవేశించి రాజులను జయించేవారు. కనుక నీ ప్రార్థన ఉరుములాగా పట్టుదల కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాటే, కానీ మరికొన్ని మాటలు కలుపుతాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. మగసిరి గలవాడై తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచెను. అతడు బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన, అక్కడ ఆయనతో మనతో మాట్లాడి ఏమంటున్నాడు? మగసిరి గలవాడై, ప్రార్థనలో మగసిరితనం. ఇతను ప్రార్థన వలన జయించాడండి. ఈమె ప్రార్థన వలన తన భర్తను దేవుని మార్గంలోకి నడిపించుకుందండి. భర్త దూషకుడు, హింసకుడు, శుభ్రంగా ఉన్న అనుమానమే, శుభ్రంగా లేకపోయినా కూడా అనుమానిస్తాడు. సరే, కానీ తన ప్రార్థన వలన కఠినాత్ముడైన, దుర్మార్గుడైన, మాటలతో హింసపెట్టువాడైన తన భర్తను ప్రార్థన ద్వారా రక్షించుకుంది. ఇది కావాలి. మాటలతో ఏది సాధించలేము. మోకాళ్ళును అద్భుతమైన పరిష్కారం దేవుడిస్తాడు. వింటారు లేని ప్రతి పనికి మాలవానికి చెప్పినావనుకో, వాడు ఊరంతా చాటింపేస్తాడు. జాగ్రత్త. ఒక సామెతే ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నిన్ను అర్థం చేసుకొని సహకరించే కొద్ది మంది మాత్రమే చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. ప్రార్థించో, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు.
అతడు కన్నీరు విడుచుచు, అతడు బతిమాలుచు. ఏంటి బతిమాలలో? మాకేం తక్కువని? నీకు తక్కువ కనుక నువ్వు బతిమాలకు, నాకు చెప్పాకి బెన్ని అంటున్నారు మీరు క్రైస్తవులు. నాకేం తక్కువ ఉందని బతిమాలలో? మాకు సమృద్ధిగా ఉంది. ఆ బాధ ఏదో నువ్వే పడు, మేం పడమంటున్నారు నేడు క్రైస్తవ్యం. కానీ పాలు పొందాలి ప్రార్థన. రండి సహోదరులారా, రండి సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దావీదేమని ప్రార్థన చేస్తున్నాడో, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా. నిరాశుడైన నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. 66వ కీర్తన 19-20 వచనాలలో, నిశ్చయముగా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన నా ప్రార్థన అంగీకరించాడు. కనుక విశ్వాసీ జీవితంలో సమస్యలకు కళ్ళడిల్లకూడదు. కానీ యేసుప్రభు అన్నాడు కదా, నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందుచున్న నీ దేవునికి ప్రార్థన చేయి. నీ దేవునికి ప్రార్థన చేయి. 34వ కీర్తన 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా. సరే, 6వ వచనములో ఈ దీనుడు మొరపెట్టగా అనే మాట మనం చూస్తాం. ఏమంటున్నాడు? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. ఎవరంట? దావీదు ఎవరంట? ఈ దీనుడు. బుధవారం ఏమని చదువుకున్నాము? నీ తండ్రి మహాబలాఢ్యుడు. అతని వారు ధైర్యవంతులు. అతని పక్షమున ఉన్నవా. కానీ దేవుని సన్నిధిలో తన గొప్పతనాన్ని ఎప్పుడూ చాటించలేదు, చూపించుకోలేదు. దేవుడు మనకేమిచ్చినా ప్రభును గణపరచాలి, ప్రభుని హెచ్చించాలి, ప్రభును అనేకులకు నీ చేతి క్రియల వలన చూపించాలి.
ఏమయ్యా బాగా చక్కగా ఉన్నావు, కారణమేమి? ఇదంతా నా సత్యస్థితి కాదండి, దేవుని కృప. నేను నమ్మిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇదంతా మా దేవుని కృప వలనేనండి. ఇదంతా మా దేవుని సహాయం వలన. నా శ్రమ, నా కష్టము, మా కష్టము అని అనకూడదు ఎవరు. ద్వితీయోపదేశ కాండంలో కఠినమైన మాట ఇచ్చాడు దేవుడు 8వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. పదిహేడవ వచనం, మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మనకు కలగజేసినని అనుకొందురేమో. 18వ వచనం, మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఏమంట? నేనేనా? దేవుడే. సాతాన్, నువ్వు భూలోకం నుండి వచ్చావు కదా, మరి భూమి మీద ఉన్న నా భక్తుడైన యోబును నువ్వు ఆలోచించావా? వాడే దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాడు అపవాది. ఊరికే భయభక్తులు గలవాడయ్యాడా? ఊరికే గొప్పవాడయ్యాడా? అతని చేతి పనులను 1వ అధ్యాయము 10వ వచనం యోబు గ్రంథం. నీవు అతనికిని, అతని ఇంటికిని, అతను కలిగిన సమస్తమునకును కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా అవి రావు మనకు, ఈ మాటలు రావు కదా. బహుగా విస్తరించెను. అతని చేతి పనిని నీవు దీవించుట చేతనే కదా. మా సామర్థ్యం అనుకుందిరేమో, మా బాహుబలం అనుకుందురేమో, మీరు సంపాదించుకొనుటకు భాగ్యము కలగజేసిన వాడు దేవుడే. ఇస్సాకు దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా మనుష్యుని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు క్రమక్రమముగా అక్రమంగా కాదండోయ్, చేసే ప్రతి పనిలో, ప్రతి డ్యూటీలో, ప్రతి ప్రయాణములో క్షేమంగా వస్తన చూపు దేవుని యొక్క గొప్ప. ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నా ప్రార్థన అంగీకరించి
యోబు తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో యోబునకు కలిగిన దానికంటే రెండింతలు అధికముగా దేవుడు అతనికి దయచేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. తన స్నేహితుల కొరకు. ఎలాంటి వారు తన స్నేహితులు? యోబు శ్రమలో పాలు పొందుటకు వచ్చారు. వారము దినాలు వాళ్ళు కూడా బూడిదలో కూర్చున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. అతను ఓదార్చుటకు తమ స్థలములను దిగి వచ్చారు. ఇప్పుడు దిగి రావాలంటే మనకు రాదా మనసు? అతను ఓదార్చుటకు తమ స్థలములను విడిచి వచ్చారంట. పైగా యోబు ఏమంటాడంటే, అరే మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కానీ. ఏం చేశాడంట? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతని క్షేమ స్థితిని అతనికి దేవుడు మరలా దయచేశాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు తన ఇద్దరు స్నేహితుల కొరకు రక్షింపబడిన దినం మొదలుకొని తాను చనిపోయేంత వరకు ప్రార్థన చేస్తాడు. విచిత్రం ఏంటంటే, ఒకడు చనిపోక మునుపు నమ్ముతాడు, ఒకడు చనిపోయాక నమ్ముతాడు. ఆ జన సమూహమునంతా చూశారు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 42 సంవత్సరాలు చేశాడు. కనుక మన స్నేహితులు ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలన్నా. వాళ్ళని కూర్చోబెట్టి పొద్దుపోకుండా కూర్చోబెట్టుకొని పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ పొద్దు పోగొట్టుకునే దానికంటే మనం ప్రార్థన చేసుకున్నాం. అయ్యా మనం ప్రార్థన చేసుకున్నాం, మన ప్రార్థనలో పోరాడదాం. మన దేవుడి ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు. మోషే తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం. 32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించు, లేని ఎడల జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిపివేయము అంటున్నాడండి. దేవుడే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫరు? బంపర్ ఆఫర్. ఇప్పుడు దసరా వ్యాపార సంస్థలన్నీ మొత్తుకుంటున్నాయి, నీ బంపర్ ఆఫర్ అండి దసరా దీపావళికి. నువ్వు డబ్బు లేకపోయినా బజాజ్ ఈఎంఐలో కొనవచ్చు అని అంటాను.
దేవుడు కూడా మోషేకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వీళ్ళందరినీ చంపివేసి నీ వంశాన్ని వృద్ధి చేస్తాను అన్నాడని. ఇంతకన్నా అవకాశం మళ్ళీ దొరుకుతుందా? ఏమడుగుతున్నాడు? లేదు ప్రభువా, జీవగ్రంథములో నన్నైనా నా పేరైన తుడిపై కానీ వీరు రక్షించి నీ నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుందయ్యా. వాళ్ళ దేవుడు పోషించలేక అరణ్యములు వదిలిపెట్టాడయ్యా. నీ పరిశుద్ధ నామం దూషింపబడుతుందయ్యా. నా పేరైనా తుడిపై వారు రక్షించు. తన ప్రజల కొరకు 2 మార్లు ప్రార్థన చేశాడు. తన సోదరి కొరకు ప్రార్థన చేశాడు, మిరియాము కొరకు. అహరోను కొరకు ప్రార్థన చేశాడు. తన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు. సమూయేలు, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను మీ పక్షమున దేవుని ప్రార్థన చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఐదవ వచనం. ఇశ్రాయేలులందరినీ మిస్బాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేయుదును. 8వ వచనం. మన దేవుడైన యెహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. అయ్యా మేము వెళ్తాం, ఇదిగో నువ్వు మా కొరకు ప్రార్థన చేయటం మాను. అంత పొడవు ప్రార్థన చేస్తే మేము ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు అడుగుతుంది మాకు? తినేది అరగదు 9:30 దాటితే. నీకేం ఒక అడుగు ఇంట్లోకి, ఒక అడుగు మందిరంలోకి. మేము కుక్కలన్నీ పట్టుకుంటాయి మమ్మల్ని. ఎట్లుందంటే ప్రార్థన వందే భారత్ పరిగెత్తినట్లా పరిగెత్తల్లా. అట్లా టైం మించిపోకూడదు, అట్లా తగ్గకూడదు. సరే, ఆయన సన్నిధిలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, ప్రజల నుండి మా కొరకు ప్రార్థన చేయి. సంఘములో ఎన్ని మార్లు అడిగినను పెదవులే ఇప్పమ్మను. మీ ప్రార్థన అవసరతలు, మీ అక్కర్లు ఏమైనా ఉన్నాయా బేబీ అంటే, రాజయ్య నువ్వు ఏమయ్యా సహోదరుడా, 0 సహోదరుడా, D సహోదరుడా అని ఆమెనంటే పరిగెత్తాలి. ఎలాగూ జవాబులు వస్తాయి, ఎలాగూ జవాబు పొందగలము? ఎప్పుడైతే ప్రార్థించారో 9వ వచనం, సమూయేలు పాలు విడువను ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా
యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. తారుమారు. బైబిల్లో ఈ పదం మొట్టమొదటి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది ఈ మాట? బాబేలు పట్టణం దేవునికి విరుద్ధంగా మనుష్య లోకం, మానవ లోకం ఆ కాలంలోనే ఏం సంపాదించుకోవాలనుకుంటున్నారు? పేరు సంపాదన కావాలంట. ఆకాశం అంటూ ఒక శిఖరము గట్టి పేరు సంపాదించుకుందాము రండి. అందులో దేవునికి ఏమాత్రమూ చోటు లేదు. దేవుణ్ణి ఎక్కడే కానీ చూసారా ఏం చేశాడు శ్వేత? వారు కట్టారా? కట్టలేదా? అడుగుతానని ఎనికిపోయి కూర్చున్నావు కదా. ఇప్పుడు అర్థమైంది. దేవుడు తారుమారు చేయగా ఆ శిథిలాలు ఇప్పటికీ అలాగే సాక్షిగా ఉన్నాయండి. కారణమేమి? దేవుడు లేకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా చేసే ప్రతి పని, ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యం అది వృధా అవుతుంది. బాబేలు పట్టణం గారు ఒక మాట మనకేందంటే, దేవునికి చోటు ఇవ్వకపోతే అది వృధానే. ఎప్పుడైతే ఇశ్రాయేలు క్షేమము కొరకు, ఇశ్రాయేలుల పక్షమున యుద్ధం ఎప్పుడైతే చేసే, ప్రార్థన ఎప్పుడైతే చేశారు, ఇశ్రాయేలులు గెలిచారు. కనుక గెలుపు కావాలంటే ఏం చేయాలా చెప్పేశారు. ఏం చేయాలి? గెలుపు కావాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన. పైగా సమయంలో ఒక మంచి మాట అన్నాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో నేను వేషధారిని అగుదును అన్నాడు. కీర్తనలో ఏమని రాయబడిందంటే, ఆయన నామము బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఒకడు అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయనను బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను. సహోదరులారా, ఈ దినం శనివారం విజ్ఞాపన కూడిక గనక మన వ్యక్తిగత విషయాలు, మన కుటుంబ విషయాలు, ప్రార్థన ద్వారా ఏమైనా దేవుని వలన సహాయం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ తెలియజేయగలరు. ప్రార్థించుటకు సంఘం సంసిద్ధముగా ఉంది. 6:45 నుండి తాతయ్య గృహములో మరి ప్రార్థనా కూడిక ఉంటుంది, స్తుతి కూడిక. అందరు రండి. ఆయన గ్యాస్తో ఇబ్బందికి గురవుతున్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయి. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది.
సహోదరి కుమారి నిన్నటి దినమున మరి వారంలో హిందూపురం వెళ్ళి డాక్టర్ చూపించుకొని వచ్చింది. ఆమె చేయి నొప్పి దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా, చక్కగా పని చేయనట్లుగా, తన పనులు తాను చేసుకున్నట్లుగా ప్రార్థన చేయండి. వచ్చే శనివారము ఆదివారము పెసరవాయిలో మరి వాక్య ధ్యాన కోడికలు. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఇండియాకు రాబోతున్నారు. వారి ప్రయాణాన్ని దీవించి క్షేమంగా వచ్చినట్లుగాను, మరి శనివారము ఆదివారము నేను అక్కడే ఉంటాను కనుక ఇక్కడ జరగబోయే కూడికలు చక్కగా జరుగునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. తర్వాత కృపమ్మ పంటి విషయములో మరి ఆ నొప్పిని దేవుడు ముట్టునట్లుగాను, అలాగే దొరైస్వామి కాలి నొప్పితో ఉన్నాడు, ఆయన తీసుకుంటున్న ప్రతి మందు పదార్థమును దీవించి దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. బిషప్ రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. దేవుని చిత్తానుసారంగా అందులో ప్రవేశించి దేవుని స్తుతించినట్లుగాను, రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా వచ్చినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. ఆసుపత్రి కాలనీ నుండి కానీ సిఎస్ఐ కాలనీ నుండి కానీ ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ దేవుడు దీవించి మంచి ధరకు అమ్మబడినట్లుగా ప్రార్థన చేయండి. మొక్కజొన్న విషయంలోనూ, వేరుశనగ విషయంలోనూ, ఉల్లి పంట విషయంలోనూ, మూడేనా ఏమన్నా ఉండే కనుక ప్రతి పంట మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. వస్తున్నాడా? రిటర్న్ ప్రయాణం పాల్ గుంటూరు నుండి వస్తున్నాడు. ఆయన ప్రయాణాన్ని దీవించి క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతారు. వారి ప్రయాణాలలో, వారి డ్యూటీలలో, వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులను మీరు దయచేయండి. యేసు ప్రభువా, జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సాగిబండ బాబు, ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. బాబు జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయమును దయచేయండి. రొట్టెల వ్యాపారాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. అచ్చమ్మ అలాగే కుమారుని మీరు దీవించండి. ఓపులేసి కళ్యాణ దుర్గం దగ్గర డ్యూటీ చేస్తున్నాడు, మీ కృపను దయచేయండి. ఈటే తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. ఈటే తాతయ్య మరి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నా. రేపు రాత్రి వారి గృహంలో జరగబోయే చిన్న కూడికను ఆశీర్వదించండి. సంఘమంతా వచ్చి దేవుని స్తుతించున్నట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తాను. మీ కృపను దయచేయండి. గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబై అయిన భార్య పిల్లలు, బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మున్సమైన భార్య పిల్లలు దీవించి మీరు మహిమ పొందమన్నాడు.
యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ కృపను అనుగ్రహించండి తండ్రి. సహాయముని మీరు దయచేయండి ప్రభువా. వంశీ కొరకే మేము ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు, సోదరీమణులు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. వంశీ చాలా దూరంగా ఉన్నాడు, కదిలించండి, మార్పు తీసుకురండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు పను దయచేయండి. రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. ఆయన చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, బాలస్వామి అక్కను బట్టి, ఇస్సాకు శ్వేతాలను బట్టి మీకు స్తోత్రం. వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయముని మీరు దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలను, పనివారిని దీవించి మీరు మహిమ పొందండి. పెద్దవాడు ఇంటర్ చదువుతున్నాడు, రెండవ వాడిని చదువులో కూడా మీ కృపను దయచేయండి. మరియమ్మ ఆమె భర్త, వారి సంతానమును దీవిస్తున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి ప్రభువా. సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. టీ షాపును మీరు దీవించండి. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. అలాగే నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నై అయిన భార్య పిల్లలు, సోదరిమణులు, తల్లిని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. రంగన్న, అబ్రామ్, రాజేష్, ఆనందం, కమలపాడు నైనా అబ్రాహ్మును మీరు దీవించి, దావీదు గారిని మీరు దీవించి మహిమ పొందండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించి, మా ప్రియులు, సహోదరులు దొరైస్వామి కృపమ్మను బట్టి ముగిస్తూ దొరైస్వామి కాలు నొప్పితో బాధపడుతుంది. ఎక్స్రే కూడా తీశారు. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మీరు దీవించమన్నాడు. అలాగే కృపమ్మ కూడా పంటి ఆపరేషన్ చేసుకుంది. ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరిచి, వేసిన పంట పొలాలను దీవించండి. మొక్కజొన్న, వేరుశెనగ, ఉల్లిపాయ నైనా కన్నీళ్లు విడుచుచు విత్తువాడు, పిడికడి విత్తనములు చేత పట్టుకొని నడుచుచూ పోవాడు, సంతోషముతో పనులు కోసుకొని వచ్చుననే మాటను బట్టి మీకు స్తోత్రం. ప్రతి పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు కొనసాగించు. పొలాలలో పని చేయించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏ అపాయము రాకుండా వారు నిన్ను తమ చేతులతో పట్టుకొందురనే మాటను బట్టి ముగుస్తుంది. 6 నెలలకోసారి డాక్టర్కు కంతుగట్టుడు కూడా సహాయం దయచేయండి. పాల్ సిఏ చేయించున్నాడు, దీవించండి. మంగళవారమున గుంటూరు నుండి వస్తుండగా ప్రయాణాన్ని ఆశీర్వదించండి, క్షేమంగా నడిపించమని అడుగు. సహోదరి కుమారి ఈ వారములో హిందూపురములో చేయి నొప్పి విషయంలో, కంటి విషయంలో డాక్టర్ చూపించు. అలాగే రక్తహీనత కూడా ఉంది, మీరు ముట్టి స్వస్థపరిచి, తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మీరు దీవించి, తన చెయ్యి బాగుపడి తన పనుల్లో తాను చేసుకున్నట్లుగా మీ కృపను దయచేయండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య, వారి కుమార్తెను దీవించండి. కుమార్తె బలహీనతతో ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ ప్రయాణంలో ఉన్నాడు, దీవించండి. కృపాసుందరి, గంధం కృపాసుందరి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వివాహం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రక్షింపబడిన అమ్మాయి, ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుని మీరు దయచేయండి. ఆమె జీవితంలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీ స్తోత్రం. ఆమె జీవితం పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని
డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడమని అడుగుతాం. మందిరం బాత్రూమ్ విషయంలోనూ, రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర బాత్రూమ్ స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తుంది. ప్రార్థన ఆలకించి జవాబిచ్చే గొప్ప దేవుడవు నీవు గనుక అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. ప్రతిదీ తీర్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు తల్లిని దీవించు. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. తారా, రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. ఉద్యోగరీత్యా చుక్కలూరులో ఉన్నారు. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతాం. మరియమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యశు ప్రభా, జూటు ఏలియా, అలాగే వృద్ధాప్యములో ఉన్న తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. అలాగే సప్లైర్ షాపును మీరు దీవించండి, మీరు మహిమ పొందమని అడుగుతాం. బీస్ ఇస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. నందిపాడు ఆలీసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మాకు దేవుని మందిరం సమీపములో ఉంది అని వారి హృదయాలను కదిలించండి. అలాగే ఆదివారం స్వేచ్ఛగా దేవుని వాక్యం ప్రకటించలేకపోతున్నాం. కనికరం చూపండి. మహాసముద్రమునే నిమ్మలపరిచిన దేవుడవు, మహాసముద్రమే ఇశ్రాయేలులకు ఎడారిగా మార్చిన గొప్ప దేవుడవు నీవు గనక మీరే అద్భుతమైన సహాయం పెడతారు. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించి గంధం జయపాల్, ఫారెస్టర్ రవి సార్, కడోక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించారు. పోలీసు విజయుడు ఆయన భార్య వారి కుమారుని దీవించారు. రాజయ్య రెండో అక్క పిల్లలను దీవించారు. యశు ప్రభు, రాముగల్ల తిమోతి, అలాగే మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకేమో ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరణమ్మ, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తె దీవించండి. సునీతమ్మ, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు కుటుంబ సభ్యులను దీవించండి. నిశి వివాహ విషయములో అద్భుతమైన సహాయం దయచేయండి. సునీల్ జీవితంలో కూడా వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి, అలాగే కుమార్తెను బట్టి దీవించండి. రత్నకుమార్ ఆయన భార్య లేయా, లేనిని బట్టి దీవించండి. ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. రత్నకుమార్ రక్షించబడిన బిడ్డ, లోక జ్ఞానముతో అయినా దూరంగా ఉన్నాడు. కనికరం చూపండి, మార్పు తీసుకురండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం చేయండి. కళావతి మేడాన్ని బట్టి మీకు స్తోత్రములు. తల్లిని బట్టి తోబుట్టును కూడా దీవించండి. ఉద్యోగ విషయంలోనూ, సంసార జీవితంలోనూ, సండే స్కూల్ నడిపించే విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. ఆ బృందాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. కళా తల్లిని, తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతారు. సుప్రభ, సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులు, చిట్టన్న వారి కుటుంబ సభ్యులు, మార్కన్న, వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పడతాయి. బిషప్ రమణ కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రం.
రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. అందులో చేరి స్తుతించుటకు మీ కృపను దయచేయండి. ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయి. ఎవరి రుణములు వాడు తీర్చుటకు కూడా సహాయమును మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్వేత జీవితంలోనూ సన్ని జీవితంలో జీతాలు రాగా కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు. కనికరం చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి. పెద్ద కుమార్తె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతుందో నెరవేర్చండి. యోహాను, భారతి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్తను, కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. బేబీని దీవించండి. పెద్ద కుమారుడు ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నాడు, మీ కృపను దయచేయండి. రెండవ వాడు పుత్తూరుకి వెళ్ళాడు, తన పనిని సఫలం దయచేయండి, క్షేమంగా నడిపించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, మీరే కార్యం జరిగించండి. రాజయ్య డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. బేబీ తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. రాజయ్య క్షేమంగా వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. గంధం సువార్తమ్మ, గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించమన్నాడు. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. తల్లిని, తమ్ముని, సోదరిమణులు వారి కుటుంబ సభ్యులను దీవించండి. విన్సెంట్ పినల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. తన వృత్తిలో అధికారుల, అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. దేవుని సంఘములో ఆయా సమయాలలో మీ కుమారుని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. శ్యామలమ్మ కుమార్తెల భర్తల సంతానం, కుమారుని దీవించండి. ఎస్వేడి ప్రసాద్ గారు వదినమ్మ, చందు అయిన భార్య, పిల్లలు, బిందమైన భర్త వారి కుమార్తెలు నూతన ఇంటి నిర్మాణ పనులను కూడా దీవించండి. బబులు జీవితంలో ఛత్తీస్గఢ్లో డాక్టర్గా సిద్ధపడుతున్నారు. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. బాగరాసారు ఆశక్క కుమారులు, కుమార్తె వివాహ విషయంలోనూ, కిరణక్క వారి కుమారుడు, కుమార్తె వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. కాటుపల్లి యోహానంకులు రాజాబాయానికి మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు ఆయన మరి కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పడదాడతామని దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాలు గారు అయిన భార్య పిల్లలు దీవించండి. స్థానిక సంఘాలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీరు స్తోత్రం. రేపు వారములో ఆయన అమెరికా నుండి వస్తుండగా మరి 27, 28 శని, ఆది పెసరవైలో జరగబోయే వాక్యధ్యాన కూడికలు అటు వారములో గుంటూరులో ఆయా జిల్లాలలో, ఆయా ప్రాంతాలలో సంఘాలు దర్శిస్తుండగా మీకు కొనదాయించి గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను మీరు బలపరచు. రేపు ప్రభు దినం, ప్రభుని గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ నామాన్ని మహిమపరిచినట్లుగా స్వచ్ఛందంగా మీరు లేవనెత్తమండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని, ప్రధానులను, అధికారులను, నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానమును దయచి ప్రతి వారు వారి వారి గృహాలకు క్షేమంగా నడిపించండి.
ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇక్కడ కూడిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, రాని వారికి మరొక సదవకాశం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.